హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణం. మన తెలంగాణంలో ఇవాళ పాట పనిగట్టుకొని ఒడిగట్టుకొని వల్లే దాచుకుంటే పల్లె కోయిలలు ఉడతాయి కదా, అట్లా ఓ చెల్లి వచ్చింది. కష్టాలతో హైదరాబాద్ వచ్చింది. తను ఒక ఒక వ్యవస్థలో పనిచేస్తూ, అంటే ఈవెన్ రాత్రిళ్ళు కూడా పనిచేస్తూ పాట కోసం అని కాదు, బతుకు తెరువు కోసం వచ్చి పాటను నమ్ముకుంటే ఎట్లా బయటపడవచ్చు అని తన కష్టాల నుంచి, కంప్యూటర్ ట్రైనింగ్ దగ్గర నుంచి చాలా ఎదుర్కొని పాటను నమ్ముకొని ఇప్పుడు ఒక పాటల పిట్టగా, తెలంగాణ పాటల పాలపిట్టగా వచ్చింది చెల్లె మమత. హాయ్ నమస్తే. నీ గురించి, నీ జీవితం గురించి, నీ పాటల ప్రస్థానం గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి అందరికీ ఇన్స్పైర్ అయ్యే నీ వాయిస్ నుంచి వచ్చే ఒక పాట నాకు బాగా ఇష్టం. ఇన్స్టాగ్రామ్లో కూడా తిరుగుతూ ఉంది. జయరాధన రాసిన పాట శిలా నీవే శిల్పి నీవే, దాంతో స్టార్ట్ చేసుకుందాం. తప్పకుండా అన్న. మత్తులో పడి మాసిపోకు, మరణమును కొని తెచ్చుకోకు, వస్తువుకు నువ్వు బానిసవకు, స్వార్థముతో దిగజారిపోకు. బానిసత్వం వదలకుండా బాగుపడలేమో, బతుకు అర్థం తెలియకుండా మసులు కోరాదో. శిలా నీవే శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ఆడపిల్లను పుట్టనివ్వు, ఆడపిల్లను పెరగనివ్వు, ఆడపిల్లను చదవనివ్వు, ఆడపిల్లను ఎదగనివ్వు. ఆడపిల్లల పొడమికి ఆడవాళ్ళు, ఆడ జన్మే లేకపోతే అమ్మలేదు. శిలా నీవే శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఎట్లా రా మమత, అంటే ఒక షాపింగ్ మాల్లో హౌస్ కీపింగ్ దగ్గర నుంచి అంత పేద జీవితం, రాత్రిలో ఆ యాసిడ్ మంటలు అవన్నీ తట్టుకొని మళ్ళీ పాట వైపు ఎందుకు రావాలనుకున్నావు? అంటే ఒకప్పుడు అంటే పెళ్ళి కాకముందు కంటే చేసినానన్న జాబు. అంటే నాకు చిన్నప్పటి నుంచే పాడేదాన్ని పాటలు. కాకపోతే ఆ టైంలో డాడీ కొంచెం బయటికి పంపించాలంటే భయపడేవాడు. అప్పుడు కూడా ఛాన్సెస్ వచ్చినాయి. వందే మాత్రం శ్రీనివాస్ గారితో లీడ్ ఇండియా 2020 అనే దాంట్లో వచ్చింది నాకు ఛాన్స్. బట్ కాకపోతే మా డాడీ కొంచెం భయపడంటే అప్పుడు బయటికి పంపిస్తే అట్లా ఉండే అనమాట. సో ఆ టైంలో డాడీ పంపించలేదు. కొంచెం తనకు భయం, పంపించలేడు అని అంటే దానికి కారణం ఒక భయం అనేది. ఆడపిల్ల బయటకు పోయి ఎట్లా అనే ఏ తండ్రికైనా బాధ ఉంటుంది, భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. సో ఆబ్వియస్లీ నాన్న గురించి మొదలు పెట్టినావు కాబట్టి, మీ నాన్న ఏ నాన్న కష్టపడే మనల్ని వాళ్ళ కష్టం తెలియకుండానే పెంచుతారు. నాన్న మీద ఒక పాట ఏదైనా పాడతానన్నా తప్పకుండా. నన్ను కన్నది అమ్మైనా, కాచుకున్నవే నాన్న, కష్టాలెన్నెదురైనా నన్ను విడువలేదు నాన్న. నే నడిచిన దారుల్లో పూల బాట పరిచేసి, ముళ్ళ మీద నడిచిన నన్ను మరువలేదు నాన్న. కమ్మనైన ప్రేమని మళ్ళీ తీసుకుందామన్నా, ఓకేనా? నన్ను కన్నది అమ్మైనా, కాచుకున్నవే నాన్న, కష్టాలెన్నెదురైనా నన్ను విడువలేదు నాన్న. నే నడిచిన దారుల్లో పూల బాట పరిచేసి, ముళ్ళ మీద నడిచిన నిన్ను మరువలేదు నాన్న. కమ్మనైన అమ్మ ప్రేమ నీలో కలుపుకున్నవో కారుణ్యమా, కంచె దాటి కన్నీళ్ళకి సంకెళ్ళేసిన నాన్న స్వాగతమా. చిరునవ్వుకి చిరునామా, నవ్వించే నావరమా, నన్ను కాచే ఓ దైవమా, తన రూపు నువ్వే నాన్న. నా అడుగుల ఓ గమ్యమా, నా మాటల మాధుర్యమా, నా భవితకు బాటలు వేయగవలిగే ఓ కిరణమా. నాన్ననే ఆ చెట్టు నీడలో హాయిగా నిద్రపోతున్నాను, నా కల నిజమయ్యే మార్గదర్శి నీవని తెలియలేక ఉన్నాను. చిరునవ్వుకి చిరునామా, నవ్వించే నావరమా, నన్ను కాచే ఓ దైవమా, తన రూపు నువ్వే నాన్న.
సూపర్ సూపర్ చాలా బాగుంది. అది ఇది మీ నాన్నకు వినిపించినావా ఎప్పుడన్నా? ఆహా, వినిపించలేదు. ఏం అంటే నువ్వు పాడటం ఇష్టమేనా ఆయనకు? ఇష్టం, చాలా ఇష్టం అన్న. చాలా అంటే చాలా ఇష్టం. ఓకే సూపర్. మరి ఈ మధ్య అంటే మా వాళ్ళకి చెప్పాలి, అసలు మమతను తీసుకొచ్చిన కూర్చోబెట్టినా కానీ అసలు పాటలు పాడిస్తలేదు నేను. ఇప్పుడు ప్రేమ వివాహం కదండి, అవును, లవ్ మ్యారేజ్, అవునండి. ఇంటర్ క్యాస్ట్ అంటే లవ్ మ్యారేజ్ అంటే ఇష్టపడి పెద్దల్ని ఒప్పించుకొని ఇంట్లో ముందు ప్రేమించుకొని తర్వాత పెద్దల్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకొని, దట్స్ ఇట్. అట్లా ఉండాలి ప్రేమ అంటే. ఈ అమ్మ నాన్నలు బాధ పెట్టి మనం బాధపడి అటువంటి ప్రేమలు కాకుండా, మరి అక్కడి నుంచి మీ ఆయన్ని బావో బంగారం అని పిలిచినావు. అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా ఆ పాట వినబడుతుంది, మామూలుగా లేదు. అది ఒకసారి అది వాడవా? ఓకే అన్న, తప్పక. గల్ల ఎగిరేసి నడిచొస్తుంటే గల్లి గల్లి నిన్ను చూడనవట్టే, ఆడగుంపు అంతా నీ చుట్టూ చేరి మందలించే మాట కలపనవట్టే, అది చూసి నా మనసు అయ్యో అంటూ గుండె బాదుకునే వట్టే. బావో ఓ బావో నా బావో బంగారం, నీ నవ్వే సింగారం, తింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం, తింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. ఈ పాట ట్రెండ్ అయిపోయింది బాగా, చాలా ట్రెండ్ అయిపోయింది. అంటే యూట్యూబ్లో అవకాశాలు వస్తున్నాయి కదా అని ఈ చాలా అంటే వల్గర్ ఉండని ఏమని ఉండని పాడేటోళ్ళు కొంతమంది ఉంటారు, పాడుతూనే ఉంటారు. నువ్వెందుకు అట్లా కాకుండా సెలెక్టివ్ పాటలు తీసుకుంటున్నావు? అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సెలెక్టెడ్ సాంగ్స్ ఎంచుకోవడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్. ఎందుకంటే తనకి డబుల్ మీనింగ్ సాంగ్స్ కానీ లైక్ ఇలాంటి సాంగ్స్ అంటే నచ్చాయి. మనం పాడే పాట జనాలకి అవి పాడితేనే తొందరగా వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఫేమస్ అయిపోవచ్చు కదా ఓవర్ నైట్. అది ఓవర్ నైట్ ఫేమస్ అయితే అది ఎక్కువ రోజులు ఉండదు. సో నేను నా కష్టం మీదనే నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అంతే. అంటే ఇప్పుడు కష్టం చెప్పుకొని ముందుకెళ్ళటం కాదు, మంచి మంచి పాటలు పాడుకుంటూ జనాలకి నచ్చే విధంగా ఉండాలి. నేను పాడే పాటలు జనాలకు నచ్చే విధంగా ఉండాలని నా ఆశ. ఎస్. అటువంటప్పుడు మరి నువ్వు ఇంకొక పాట ఉంది చెప్పండి. అది ఇన్స్టాగ్రామ్లో జీవితానికి సంబంధించిన ఒక అది వాడినావు కదా, ఒక అదేంటది తత్వం, మనిషి తీరు ఎట్లా ఉంటుంది. ఓకే, అది ఒకసారి వాడేది. యాక్చువల్గా ఈ పాట నాకు బుర్ర సతీష్ అని ఇచ్చాడు. ఈ పాట చాలా మంచి పాట, చాలా మీనింగ్ఫుల్ సాంగ్ ఇది. సో అన్నకి కృతజ్ఞత తెలుపుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి పాట నాతో వాడించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బుర్ర సతీష్ అన్న. సూపర్ సూపర్. మనిషి బతికుండాగా మాట్లాడవు, కన్ను మూసాగా కన్నీరు వెడతావురా, 3 నాళ్ళ మురిపమే జీవితం, 6 అడుగుల నేలే నీ కంకితం. కడుపుల కక్షాల పెంచుకుంటూ రక్తబంధమైన తెంచుకుంటూ పగతోనే చేస్తావా సావాసము, ఈడ కలకాలం ఉండదు నీ వేషము. ఈ నేల మీద వేల ఏండ్లు బతకలేవు ఓ తమ్ముడా, ఊపిరున్నన్ని నాళ్ళు హాయిగా ఉండరనా సెల్లెలా, ఈ రంగస్థలాన పాత్రల మేరా ఓ తమ్ముడా, చేదరంగములోన పావుల మేరా నా సెల్లెలా. సూపర్ సూపర్. ఈ పాట కూడా మంచి పేరు తెచ్చింది, చాలా మంచి పేరు తెచ్చిందన్న. అంటే ఈ సాంగ్స్ ఏమైపోయినాయి అంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చాట్లకు వెళ్ళిపోయి లిరిక్ వైజ్గా జనాలకి చాలా వెళ్ళిపోయినాయి అనమాట. చాలామంది స్టేటస్ పెట్టుకున్నారు ఈ పాటని. స్టేటస్ పెట్టుకొని నాకు మళ్ళీ సెండ్ చేయడము, ఇది మా బాబాయ్ పెట్టుకున్నాడు, మా ఫ్రెండ్ పెట్టుకున్నాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేయడం. అవునా? అంటే అట్లా వచ్చిన లిస్ట్లో అయినా ఇంకొక విషయం, ఇప్పుడు మీ నాయనమ్మకు నీకు ఏంది అంత అనుబంధం, అంత సంబంధం, నాయనమ్మని దగ్గర పెట్టుకున్న పాట పాడినావు కదా. మా నాయనమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువైనా, చాలా మందికి డౌట్ ఉంది. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా మా నాన్నమ్మ గురించి పాట పాడినప్పుడు జస్ట్ కేవలం ఆమెని పెట్టుకొని పాట కోసమే పాడినావు, రీల్స్ కోసమే పాడినావని చాలామంది అన్నారు. బట్ అది చాలా తప్పు. మా నాయనమ్మకి నేను మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేని సందర్భంలో మా డాడీ నా దగ్గరికి మా నాన్నమ్మని పంపించిండు. నా పెద్ద పాప పుట్టిన 5 మంత్స్కి వచ్చింది మా నాన్నమ్మ. ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతుంది నా దగ్గర ఉండబట్టి. అంటే నాకు కొంచెం మేజర్గా మొత్తం నా దగ్గర ఉంది. మా పిల్లల్ని నేను జస్ట్ నా బిడ్డలకు జన్మని మాత్రమే ఇచ్చినాను. తర్వాత మరో తల్లి అయ్యి నా బిడ్డలకు అన్నీ చూసుకుంది ఆమె. నేను పాటలు వాడికి వెళ్ళినప్పుడు మొత్తం ఇంకా నేను బయటికి వెళ్తున్నాను అంటే ధైర్యం మా నాన్నమ్మ. అంత బాగా అంటే ఒక తల్లిగా నేను వాళ్ళకి జన్మనే ఇచ్చినాను. అన్నీ చూసుకోవడం, వాళ్ళకి అన్నము, స్కూల్కి వెళ్ళడము, స్కూల్కి వెళ్ళి వాళ్ళని పంపించడం, అక్కడ వెళ్ళి వాళ్ళకి తినబెట్టడం, మళ్ళీ వాళ్ళని తీసుకురావడం. ఆల్మోస్ట్ ఇంకా మరో తల్లి చెప్పాలి అంటే నా బిడ్డలకు మరో తల్లి మా నాన్నమ్మ.
ఓకే, అంటే మీది ప్రేమ పెళ్లి కదా, ఆడ పెద్దలు ముసలమ్మ వచ్చి మా ఇంటి మీద ఉంటుంది అట్లా ఇట్లా ఏమన్నా మీ ఆయన అస్సలు అన్న ఈ విషయంలో కూడా నా భర్తకైతే నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా నాన్నమ్మని వాళ్ళ సొంత అమ్మమ్మలాగా చూసుకున్నాడు. ఏ రోజు కూడా ఒక్క మాట, నేను ఎప్పుడైనా సీరియస్ అయినా కూడా ఎందుకు అట్లా అంటావని అంటాడు, కానీ ఏ రోజు కూడా అసలు తను అట్లా. ఏంటి మీ ఆయన పేరేంది? రమేష్. ఆబ్వియస్లీ మంచోళ్ళు. రమేష్ పేరు ఉందంటే మంచోళ్ళు. ఇంకా కష్టపడతారు చాలా, రమేష్ పేరు పెట్టుకున్నారు అంతే. సో నానమ్మ పాట ఒకసారి వాడు. ఓకే అన్న. ఆడి పాడే పసి ప్రాయాన అన్నీ నీవై పెంచావమ్మ, బుడి బుడి అడుగులు వేసే వేళ తోడై మాకే నిలిచావమ్మా. ఆడి పాడే పసి ప్రాయాన అన్నీ నీవై పెంచావమ్మ, బుడి బుడి అడుగులు వేసే వేళ తోడై మాకే నిలిచావమ్మా. బంధుత్వాల బాంధవ్యాల విలువను మాకు నేర్పావమ్మా. మీ జీవిత బాటలు బోధించి మాకు బ్రతుకు బాటను చూపావమ్మ. మా నాన్నకి నువ్వు అమ్మావైతివి ఓ నానమ్మ, మా జన్మకి ఆది మూలం నువ్వే మా నానమ్మ. మా నాన్నకి నువ్వు అమ్మావైతివి ఓ నానమ్మ, మా జన్మకి ఆది మూలం నువ్వే మా నానమ్మ. నానమ్మ నానమ్మ మా నాన్నమ్మ, మా నాన్నకి నువ్వు అమ్మావైతివి ఓ నానమ్మ, మా జన్మకి ఆది మూలం నువ్వే మా నానమ్మ. సూపర్ సూపర్. మా నాయనమ్మ గుర్తొచ్చింది నాకు. నిజంగా ఏ నాయనమ్మైనా ఆ నెనరు ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది వాళ్ళకు. చాలా ప్రేమ. మీ నానమ్మ ముఖ్యంగా 9 ఏళ్ళుగా తన జీవితాన్ని నాకే అంకితం చేసింది. గ్రేట్ కదా. నిజంగా కానీ పెంచి అమ్మా నాన్నల్ని పెద్ద చేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ నీ పిల్లల్ని నిన్ను సాది నీ పిల్లల్ని కూడా సాదటం అనేది గొప్ప విషయం. గ్రేట్ నానమ్మ. అండ్ తర్వాత ఇప్పుడు ఒక రమేష్ గురించి విషయం వచ్చింది కాబట్టి, రమేష్ పాట ఎందుకు వాడతలేవు? పాడతానన్నా తప్పకుండా. యాక్చువల్గా తన కోసమే రాసుకున్నాను పాటను. నా ఛానల్లో నేను ఛానల్ ఓపెన్ చేసుకొని పాడదాం అనుకున్నాను, బట్ కాకపోతే కొన్ని పరిస్థితులు అనుకూలించలేవు. వేరే ఛానల్కి సిరి ట్యూన్స్ అనే ఛానల్కి ఇచ్చేసాను. ఇచ్చేసాను. జీన్స్ స్కర్ట్స్ వేసేదాన్ని కాదు నేనయ్యా, పక్క పల్లెటూరు యాస భాష ఉన్నదాన్నయ్యా, కలుపు గోలు కలగలిపిన గుణమే నాదయ్యా, నన్ను కనికరించి ఏలు వట్టి ఏలుకోవయ్యా, తిరుపతి ఎంకన్న సామి రమేశ, తీర్చలేడ మన కోరిక రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో, రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో. తీసుకుపోయిండు. ఇది వాడినప్పుడు ఏమన్నాడు? రాసి వినిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి అన్న. చాలా హ్యాపీగా ఫీల్. ఎప్పుడన్నా మీరు ఇంట్లో ఉంటా పాటేసుకుని వింటుంటారా? వింటా. వంట చేస్తున్నా అప్పుడప్పుడు పాడుతుంటావా? అప్పుడప్పుడు పాడుతుంటాను. ఎప్పుడైనా కోపం ఉన్నప్పుడు కోపాల తాపంలో పాటలతో కంపల్సరీ అని. సూపర్ సూపర్. అంటే కళాకారుల కుటుంబానికి దక్కే ఒక అరుదైన విలువ అది. ఎందుకంటే మనం మాత్రమే అట్లా ఆ పాటల రూపేణ ఎక్స్ప్రెస్. అంటే తన కోసం ఎన్ని పాటలు పాడినా తక్కువనే అన్న. ఎందుకంటే అంత మంచిగా నన్ను సపోర్ట్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా పంపిస్తాడు నన్ను. ఎక్కడికి వెళ్ళినా పంపిస్తాడు, చాలా సపోర్ట్ చేస్తాడు. ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే నమ్మి పంపడం అనేది చాలా పెద్ద విషయం ఈ రోజులలో. ఈ కళాకారులు ఇట్లా పోతారు అట్లా పోతారు, అది ఏవో ఉన్న అపోహలు ఉన్న రోజులలో నిన్ను 100% బిలీవ్ చేస్తూ చాలా సపోర్ట్ చేస్తాడు. ఎట్లా అంటే ఒక గురువు లాగా నన్ను ఈవెన్ సాంగ్స్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, ఈ సాంగ్స్ ఎంచుకోవాలి, టైం వేస్ట్ చేయొద్దు, నువ్వు టైం ఎప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ టైం అనేది అస్సలు వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి చాలా ఎంకరేజ్. అసలు ఎట్లా అంటే ఒక టీచింగ్ బాగా టీచ్ చేస్తాడు అనమాట. ఇది ఓకే. ఇప్పుడు అప్పటి నుంచి వచ్చినావు కానీ ఒక్క అమరవీరుల పాటను వాడతలేవు. పాడతానన్నా తప్పకుండా. నీ నోటి నుంచి ఒక పాట బాగా ఇష్టం నాకు, అదే పాడవా? ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా,
ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా ఉడుకు పువ్వుల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా అవ్వ యాదకి రాలేదా నీకు అయ్య యాదకి రాలేదా నీకు గావురంగా ఎత్తి దించిన సెల్లె యాదకి రాలేదా ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా. సూపర్ సూపర్. కానీ నువ్వు రామరామ అన్న పాట పాడతలేవు. పాడతా అన్న, తప్పకుండా పాడతాం మీకోసం. అంటే ఈ ఉద్యమంలో ఉన్నప్పుడు పాడినావా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పాడలేదు. యాక్చువల్గా ఈ పాట నన్ను చాలా మంది కళాకారులకి పరిచయం చేసింది. ఈ పాట అరుణోదయ నాగన్న కోసం పాడానన్నమాట ఈ పాట. సో ఒక్కసారి రాళ్లను కరిగించే రాగం తీసి రాజ్యాన్ని కబలించే గానం చేసి డప్పుల నిప్పుల దండోరేసి నింగికి ఎర్రని జెండెగరేసి బతుకంత పాటతో పయనం చేసి వర్గ పోరాటాన్ని ఎదనిండ మోసి పచ్చని అడివమ్మ గాయాలను నెత్తుటి భౌతిక కాయాలను గానం చేసినవు రామారావు ప్రాణం పోసినవు గానం చేసినవు రామారావు ప్రాణం పోసినవు నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నక్సల్బరి నవ యవ్వనమయ్యింది ఆవేళ రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడా జనమందరూ ఒక్క చోట సత్యమన్నా సత్యమన్నా నీ ఆట పాట రామన్నా నీ ఆట పాట ఎక్కువ పెట్టిన తుపాకీ తోట నువ్వు గొంతెత్తితే గోదావరి లోయంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నక్సల్బరి నవ యవ్వనమయ్యింది ఆవేళ సూపర్ సూపర్. కానీ మంచి తన్మయత్వం ఉంటుంది ఆ మనుషుల కోసం తెలియకపోయినా పాట వాళ్ళ విలువని చెప్తున్నప్పుడు అది ఓన్ చేసుకొని పాడుతున్నప్పుడు చాలా ఇష్టం అన్న నాకు ఈ పాట. ఇప్పుడు ఇన్ని పాటలు పాడినా ఈ పాట పాడటంలో ఒక అదొచ్చింది. అంటే ఈ తెలంగాణ నేలకే అది ఉంది. మన మట్టి బిడ్డలకు ఆ పౌరుషం అన్నా అమరుల ఆత్మీయ ఆలింగనం అన్నా ఆ గొంతుకు ఆ జీవం వస్తుంది ఆటోమేటిక్గా. ఎస్, ఈ మధ్య ఇప్పుడు శివరాత్రి దగ్గర వస్తుంది. దేవుని పాటలు ఏం పాడినవరా? పాడినన్నా శివరాత్రి పాట మానుకోట ప్రసాద్ అనే ఛానల్లో పాడాను. లింగాష్టకమే పాడాను. అది వినిపించగలదు కొంచెం? అంటే అది రిలీజ్ కాలేదు కదా. పోనీ అదేదో దేవత పాట పాడినట్టు. రాయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణువుతే భగవతి చితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దేవుని పాటలు, అటు జానపదాలు, ఇటు అమరవీరులు, ఇంకా ఏమంటే అవి పాడేస్తూనే ఉంటారు. పాడేస్తాను. ఒక సింగర్ అయినప్పుడు ఒకటే వర్షన్లో వాడొద్దు. ఆ ఒక పాటని ఇప్పుడు మెలోడీస్ కానీ సాడ్, డివోషనల్, మాస్, ఫోక్ ఏదైనా పాడతానన్నా. ఏదైనా ఒక మంచి అమ్మ పాట పాడవచ్చు. పాడతాను. అమ్మా నీ మనసు గొప్పదిలే, త్యాగానికే తల్లి పేగు నువ్వే, అమ్మా నీదెంత జాలి గుణమే, జయమెల్ల కరుణతో చూస్తావులే, ఏ జన్మల పుణ్యమో ప్రాణం పోసి ప్రేమను పంచినవే, ఎన్ని జన్మాలు ఎత్తిన తీరని నా తల్లి రుణం ఎట్లా తీర్చుకోలే, తల్లి నవ్వుతా నీకు మళ్ళీ జన్ముంటే నా కన్న తల్లి,
అమ్మా నీ మనసు గొప్పదిలే త్యాగానికే తల్లి పేగు నువ్వే అమ్మా నీదెంత జాలి గుణమే జగమెల్ల కరుణతో చూస్తావులే. సూపర్ సూపర్. నిజంగా అంటే ఆల్ వర్షన్స్ వాడాలి అని ఫిక్స్ అయినా ఏంటి లక్ష్యం? అంటే చివరి వరకు సింగర్గానే వెళ్దాం, ఒక మంచి సింగర్గా ఎదగాలి. నీకు స్టార్టింగ్ నువ్వెవరో నాకు తెలియదు, ఒక స్టూడియోలో పాడుతున్నావు, అది ఫస్ట్ పాట అనుకుంటే బాగా పేరు తెచ్చింది ఆ పాట. అయితే జనరల్గా పాట ప్రస్థానం ఎట్లుంటుందంటే, ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మ, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మ, నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఇట్లుంటుంది పాట, ఇంత అల్లుకుపోతుంది. అటువంటి పాట నువ్వు బాగా వాడతావని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ నీకు అవకాశం ఇచ్చింది ఎవరు? ఫస్ట్ నేను పాడతా అని నాకు అవకాశం ఇచ్చింది పోచన్న అన్న, మా ఊరి దగ్గర చిన్న విలేజ్ నరకూడ గ్రామం. ఆయన కూడా సాంగ్స్ పాడుతూ ఉంటాడు, అయ్యప్ప పాటలు ఎక్కువ పాడతాడు. ఆయన ఇచ్చిండు అనమాట నాకు. అయితే ఆయనది మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట, వాళ్ళ అత్తగారు ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో మా డాడీకి అట్లా పరిచయం అనమాట. సో ఆయన ద్వారా ఫస్ట్ రికార్డింగ్ ఆయననే నాకు ఛాన్స్ ఇచ్చింది. పాట అది ఫోక్ సాంగ్ ఉంటుంది. సక్కనోడావో నా పెద్ద బావా నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కల్పిస్తావా బావా నా బావా, సక్కనోడావో నా పెద్ద బావా నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కల్పిస్తావా. ఈ సాంగ్ అన్నమాట. అంటే ఒక మరదలు అడుగుతుంది అనమాట బావని, పల్లెటూరులో ఉంటుంది అనమాట. పట్నం తీసుకెళ్ళి నాకు అది చూపి, నాకు ఇది చూపి, నాకు సినిమా హీరోలతో కలిపి అనేసి అడిగే వర్షంలో పాట రాసిండనమాట. ఆ పాట నాతోడు పాడించింది. తర్వాత ట్రెండ్ అయింది అంటే ఇటు ఈ సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో అంటే ఇక రమేషో పాట పాడాను. సెకండ్ సాంగ్ నాకు రమేషో పాట మంచి ఛాన్స్ ఇచ్చిండు అయితే ఈ పాట నాకు రాసింది నరసింహన్న, కొమ్ము నరసింహ అని వనపర్తి అన్నది. చాలా పాటలు పాడాను అన్నయ్య నేను. అన్న రాసిండు అనమాట నా కోసం, నా జీవితం గురించి నేను చెప్తా ఉంటే అన్న ఈ పాట రాసిండు అనమాట. నీకు అంటే తెలంగాణలో మహిళా సింగర్లు ఉంటారు కదా, మహిళా గాయనులు, ఈ అక్క పాడితే నాకు ఇష్టం అని అనేటోళ్ళు ఎవరు? నాకు రోహిణి వాయిస్ అంటే ఇష్టం అన్న. మన ఫోక్ సింగర్స్లో అయితే అమ్మాయి రోహిణి వాయిస్ అంటే ఇష్టం. ఓకే, ఏం పాట ఇష్టం ఆమెది? ఒక పాట పాడింది కళ్యాణం కమనీయం అని, ఆ పాట చాలా బాగుంటది. కొంచెం పాడి. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండో నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం ఏడో జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయనే మాంగళ్యం మహనీయమాయనే కళ్యాణం కమనీయమాయనే మాంగళ్యం మహనీయమాయనే. సూపర్ సూపర్. విమలక్క పాటలు? విమలక్క పాటలా పరిచయం? పరిచయం అంటే మామూలుగా అట్లా. ఆమె పాటలు ఇష్టపడకుండా ఉన్నారు కదా, పాడతానన్నా. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెనా, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెనా, 9 మాసాలు మోసిన వడినే ఉయ్యల చేసిన నా ఇంటి గడపల్లో మెరిసిన ఏ అయ్య చేతుల్లో పెరిగినా నన్నెత్తు కావంగా ఏడుస్తామనుకుంటే నన్నెత్తు కావంగా ఏడుస్తామనుకుంటే దినదిన గండము నీకమ్మా కారడివి వాడితే మీ
విందునమ్మా బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా వచ్చింది. నేను మళ్ళీ విమలక్క వాయిస్ విన్నట్టు అనిపించింది. ఎస్, రచయితల్లో ఎవరి ఇష్టం తెలంగాణలో? ఈ అన్న రాస్తే బాగుంటుంది అనుకునేలాగా రచయితలు అంటే చాలామంది ఉన్నారన్న. బుర్ర సతీష్ అన్న కానీ, నరసింహన్న, వెన్నెల శ్రీనాథ్ అన్న, రాజు తాడూరి అన్న, వేణు బలగం అన్న, వీళ్ళందరూ ఇష్టమే, మంచిగా రాస్తారు పాటలు. అంటే ఇప్పుడు వస్తున్న సింగర్లు అబ్బాయిలు జనరేషన్, కొత్త జనరేషన్ వస్తుంది కదా, అక్కడ నచ్చే వాయిస్లు ఏంటి? హనుమంత్ అన్న వాయిస్ నచ్చుతుంది. హనుమంత్ అన్న వాయిస్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, హనుమంత్ పాటలు ఏమైనా వచ్చా నీకు? లేదు, హనుమంత్ అన్నతో పాడాను ఒక 2 సాంగ్స్, బట్ ఇంకా రిలీజ్ కాలేదు. అంటే నేను అనుకున్నాను ఒకప్పుడు, అంటే వీళ్ళతో పాడితే బాగుంటుంది కాంబినేషన్లో. పాడినాను అన్న. కానీ బొడ్డు దిలీప్ అన్న వాయిస్ కూడా బాగుంటుంది, అన్న వాయిస్ కూడా చాలా ఇష్టం నాకు. శివ, జూబాక శివ అన్న వాయిస్ ఇంకా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అన్నది అన్ని ఏమంటారు పాట వచ్చా ఏడేడు దారులు? పాట రాదన్న. ఒకటి అన్న పాడిన సాంగ్ సీరా చుక్కతో పాట చాలా ఇష్టము, బట్ అది రిలీజ్ కాలేదు. మరి పాడితే ఎట్లుంటుందో నాకు తెలియదు, బట్ చాలా ఇష్టం. మొత్తం పాట ఏం పాడతలేం కదా, లైట్గా. సీరా చుక్కతో పాటలు రాసిన కలములెవరియో, ఆ కలం చెమట చుక్కతో నిండిన ముల్లెలు ఎవరియో. సీరా చుక్కతో పాటలు రాసిన కలములెవరియో, ఆ కలం చెమట చుక్కతో నిండిన ముల్లెలు ఎవరియో. పాడే మీద పాటలు లేపిన గొంతులు ఎవరియో, ఆ గొంతు చూపిన నెత్తురు దియని కొమ్ములు ఎవరియో. పావరంగ పాటలు సాధిన ప్రాణాలెవరయ్యో, పావరంగ పాటలు సాధిన ప్రాణాలెవరయ్యో. ప్రాణమైన పాటను మోసిన గుండెలెవరియో, ఆ గుండెలెవరియో. సీరా చుక్కతో పాటలు రాసిన కలములెవరియో, ఆ కలం చెమట చుక్కతో నిండిన ముల్లెలు ఎవరియో. సూపర్ సూపర్, తమ్ముడు కూడా మంచి వాయిస్, నిజంగా చాలా మంచి వాయిస్ అన్న. అన్నది అన్నతోటి పాడే ఛాన్స్ రాలేదు, ఇంకా రావాలని ఉంది కదా. సరే, ఇప్పుడు నీకు ఇష్టమైన అన్న అడిగిన, కానీ నీకు ఇప్పుడు ఈ బావ బంగారం ఇంత ఫేమస్ అయింది కదా సాంగ్, ఆ పాట ఎవరు రాసిచ్చారు నీకు? అది ఆ పాట హేమారెడ్డి గారు అని జగిత్యాల అక్కది. అక్క ముద్దు ముద్దుల గుమ్మ అనే పాట కూడా రాసిందనమాట, ట్రెండ్ అయింది ఆ సాంగ్. ఆ అక్క రాసిందనమాట. యాక్చువల్గా ఆమె ఎట్లా నా గొంతుని చేసింది అంటే ఇన్స్టాగ్రామ్లో చూసిందనమాట. సో నా వాయిస్ నచ్చి నాకు ఛాన్స్ ఇచ్చిందనమాట. చాలా అద్భుతంగా రాస్తుంది అక్క పాటలు. థ్యాంక్ యూ సో మచ్ హేమక్క, నాకు ఇంత మంచి పాటని నాకు ఇచ్చి నాతో వాడిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన లాస్ట్ 10 years తెలంగాణ ఉద్యమం వరకు కూడా లేడీ రచయితలు లేరు, ఇప్పుడు వస్తున్నారన్న, కమింగ్ సూన్. నిజంగా చాలా అద్భుతంగా రాస్తుంది అక్క అయితే. అది అంటే మంచి పరిణామమే. ఇంకొంచెం ప్రజల వైపు, ప్రజలకు దగ్గరగా వచ్చే కళలు రావాలని కోరుకుంటున్నా. ఇక ఫైనల్లీ నీకు నచ్చిన ఒక మంచి పాట పాడితే మనం. ఒక పాట ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో, ఇది అంటే మిలియన్లో పోయిందన్న సాంగ్. ఈ పాట అంటే చాలా మంచి సాంగ్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే డబ్బుకు ఉన్నంత విలువ బంధాలకు లేదు. సో బంధాల గురించి ఒక పాట అన్న, చాలా అంటే చాలా ట్రెండ్ అయింది ఈ పాట. డబ్బులున్నోడు గొప్పోడురా, నేడు లేనోడు పేదోడురా, నీ ముందు నీ మాటరా మనిషి, నా ముందు నా మాటరా. ఆస్తులంటావో పాస్తులంటావో, మట్టిలో కలిసే మనిషికి, గా మట్టిలో కలిసే మనిషికి. భూములంటావో జాగలంటావో, బోడిద పాలయ్య దేహానికి, కాలి బోడిద పాలయ్య దేహానికి. సచ్చిన నాడు నీ వంటి మీద కట్టుబట్ట కూడా మిగలదురా. బంధాలు ఏడున్నాయి మనిషికి, బంధుత్వం ఏడున్నది. బంధాలు ఏడున్నాయి మనిషికి, బంధుత్వం ఏడున్నది. అందమంటాడు చందమంటాడు, అవనిలో కలిసే దేహానికి, అవనిలో కలిసే దేహానికి. కోపమంటాడు ద్వేషమంటాడు, 4 రోజుల నాటకానికి, 4 రోజుల నాటకానికి. పుట్టుక నుండి కట్టె కాలేదాకా నీ తోడు ఎవ్వరు ఉండరురా. బంధాలు ఏడున్నాయి మనిషికి, బంధుత్వం ఏడున్నది. బంధాలు ఏడున్నాయి మనిషికి, బంధుత్వం ఏడున్నది. సూపర్ సూపర్.
అది మిత్రులారా, నిజంగా ఇవాళ తన అమూల్యమైన టైం నేను అడిగినందుకు తన రికార్డింగ్స్ కూడా వదులుకొని మన తెలంగాణ కోసం తన గానాన్ని వినిపించడం కోసం వచ్చింది మమత. నిజంగా నీకు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందిరా. ఎందుకంటే పాటలు ఎంచుకోవటం, పాటలు పాడటం అనేది పెద్ద విషయం కాదు, కానీ పాట ఎంచుకోవటం, ఏ పాట అయితే సమాజానికి, ఎందుకంటే పాట ప్రభావితం చేస్తుంది. ఆ పాట యొక్క పరిధి తెలుసుకొని నా పాట సొసైటీలో ఈ చరిత్ర పేజీల మీద వెతికితే మంచిదే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకొని మంచి పాటలు, సెలెక్టివ్ పాటలు ఎంచుకొని పాడుతున్నందుకు నీ కంఠం నుంచి ఇంకా ఎన్నో మంచి పాటలు వచ్చి ప్రజల హృదయాల మీద నువ్వు నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అది మిత్రులారా, వచ్చే వారం మళ్ళీ మరో గెస్ట్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన తెలంగాణ.